చాలు. అనంతమైన లోకాలను సృష్టించిన భగవంతుడు అతడే జగత్తుకు ప్రభువు. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు. మహర్షులు సైతం అనంతమైన జ్ఞానంతో ఏ లేచమాత్రమో తెలుసుకుంటారు. సామాన్య వ్యక్తికి జితేంద్రుడైన ఋషికి తేడా ఏమిటి? ఋషి కోరికలను జయించినవాడు, అందువల్ల అతడికి భయక్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు. మనిషి కోరికల స్థావరం. కోరికలు తీరనప్పుడు అసహనం స్థానాన్ని క్రోధం ఆక్రమిస్తుందంటాడు శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడి సువిశాల సృష్టిలో గడ్డి, మైదానాలు, ఎడారులు, అరణ్యాలు, పర్వతాలు, సముద్రాలు, వాటి ఆవల దిగవంతాలు, వాటి ఆవల తమ ఆకర్షణ పరిధిలో అంతరిక్షంలో తేలియాడే అనేక నక్షత్ర గ్రహ సముదాయాలు ఉన్నాయి. ఆకాశం ఎంత మేర వ్యాపించి ఉన్నదన్న ఊహకు అందని విషయం. జీవించి ఉండే ప్రాణులకే కాదు, ప్రాణం లేని వస్తువులకు సైతం వార్ధక్యం, వినాశం ఉన్నాయంటారు తత్వజ్ఞులు. వార్ధక్య మరణాలు అణువుకు సంబంధించిన భౌతిక లక్షణాలు. దైవం అణువులో అణువుగా, ఘనంలో ఘనంగా బ్రహ్మాండాలను ఆక్రమించిన విక్రముడిగా ఉన్నాడు. మనిషి సాధన పండించుకొని ఏనాటికైనా దివ్యత్వాన్ని తెలుసుకోవలసి ఉంది. అయితే అతడి ఎదుగుదలకు అడ్డు తగిలేవి భౌతికమైన కోరికలే. హాయిగా జీవించాలన్న కోరిక వల్లే అది తీరదేమోనన్న శంక వెంటాడుతుంది. వెలుగు వెంట నీడల భయం ఆవహిస్తుంది. కోరికలు తీరనప్పుడు కలత చెందిన మనసు సులభంగా క్రోధావేశాలకు లోనవుతుంది. కోరికలకు మూలం మనసు. మనసును లొంగదీసుకోవాలని గీతాచార్యుడి సందేశం. వైరాగ్య భావన అలవాటు చేయటం వల్ల మనసు మనిషి మాట వింటుంది. తర్ఫీదులో భాగంగా ఋషులు ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇంద్రియాల వల్లే మనిషికి కోరికలు కరుగుతాయి. మంచి దృశ్యాన్ని చూడాలని, సుశ్రావ్యమైన శబ్దాలు వినాలని, సుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించాలని, షడ్రుచులను ఆస్వాదించాలని, శీతోష్ణాలను హాయిగొలపాలని ఇంద్రియాలు కోరుకుంటాయి. ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే ఇంద్రియాల వేగం తగ్గుతుంది, కోరికలు తగ్గుముఖం పడతాయి. సాధారణ వ్యక్తులు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంద్రియాల వేగం తగ్గటాన్ని తెలుసుకుంటారు. కోరికలు తగ్గించుకున్న వారికి అవి తీరటం లేదన్న మనస్తాపం ఉండదు. మనిషిని భయం ఆవరించినప్పుడు దాన్ని ఎదుర్కోలేక తనపై తనకే కోపం కలగవచ్చు. శరీరం జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తాయి. ధ్యాన సమయంలో, నిద్రలో ఆ అవసరం ఉండదు. రామకృష్ణ పరమహంస భగవాన్ రమణ మహర్షి సామాన్యులను కలతలకు గురిచేసే భయంకర వ్యాధులను ఉదాసీనంగా చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అటువంటి వ్యాధులు వారికి భయం కలుగచేయలేదు. చేతగానితనం సామాన్యుల్లో క్రోధావేశాలు కలిగిస్తుంది. కోరికలను జయించిన సాధకులు భయక్రోధాలను జయించిన వారవుతారు. ఆ దిశగా ఆధ్యాత్మిక సాధన సాగిన జిజ్ఞాసువులు పరిపూర్ణ ఆనంద స్థితికి చేరుకోగలరన్న సందేశాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది.